చెమటోడ్చి కష్టపడి పిల్లలను పెంచే ఆ తండ్రే పిల్లల విషయంలో కసాయిగా మారిపోయాడు. ఆధార్ కార్డులు ఇద్దరివి అప్డేట్ చేసుకుందామని తన కన్న పిల్లల్ని ఇద్దరిని ద్విచక్ర వాహనం పైకి నుంచి తీసుకువెళ్ళి ఆ నదీ ప్రాంతంలో తోసేశాడు. ముందుగా కుమార్తెను తోసేయడంతో ఇది చూసిన అబ్బాయి బాబోయ్ నాన్న చంపేస్తున్నాడు అనుకున్నాడో ఏమో ఆ నది సమీప ప్రాంతం నుంచి పరుగులు తీశారు. వెనక వెంబడించి మరీ తండ్రి ఆ కుమారుడును ఆ నదిలోకి తోసేసి తండ్రి సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గోదావరి జిల్లాలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం మండలం లక్కవరం విశ్వేశ్వరాయపురంలో జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన జరగడానికి గల కారణాలేంటి అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా చెంచినాడ బ్రిడ్జిపై చెప్పులు సెల్ ఫోను వదిలివేయడంతో అనుమానంగా భావించిన పోలీసులు చివరికి పిల్లలు నీటిలో తండ్రి దొరకడంతో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అయితే వశిష్ఠ నదిలో శవమై తేలిన తండ్రి దుర్గా ప్రసాద్ మరియు కొడుకు మోహిత్ చిన్నారి మృతదేహం జాహ్నవి సైతం మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తం ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే పిల్లలిద్దరినీ నదిలోకి తోసి తండ్రి చనిపోవడానికి గల కారణం ఏమిటి అన్న దానిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. నిజానికి భార్యాభర్తలు గొడవలు కావచ్చు, లేదా ఫైనాన్షియల్ సమస్యలు కావచ్చు, ఏదైనా కానీ అభంశుభం తెలియని చిన్నారులను తోసేసే హక్కు తండ్రులకు ఎవరిచ్చారంటూ సమాజం ప్రశ్నిస్తుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏపీకి సంబంధించి అభంశుభం తెలియని చిన్నారులను బకెట్లో పెట్టి ఊపిరాడకుండా చంపేయడం, ఇద్దరు పిల్లల్ని నీటిలోకి తోసేయడం, అగ్నికి అంటించడం, ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాగుడు మొదలాడుకుందామంటూ పిల్లలకు కళ్ళకు గంతలు కట్టి వారిని చంపేయడం, ఇలాంటివి పాపం నిజానికి అభంశుభం తెలియని చిన్నారులు బలైపోతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. తాజాగా కోనసీమకు సంబంధించి తండ్రి ఆధార్ అప్డేట్ పేరుతో ఇద్దరు పిల్లలను నీటిలోకి తోసేసి తను కూడా చనిపోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇలా జరగడానికి గల కారణాలపై పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. మా చిన్నాన్నగారు అమ్మాయి, మా చిన్నాన్నగారు అల్లుడు గారు లక్కవరం సిరినీటి దుర్గాప్రసాద్ గారు పిల్లల్ని ఆధారు లింక్ చేయడానికి లక్కవరం నుంచి బయలుదేరి మా చిన్నాన్నగారి ఇంటికి రేకపల్లి వెంకటేశ్వరరావు గారి ఇంటికి విశేషరాయపురం వచ్చి 6 గంటల ప్రాంతంలో పిల్లల్ని ఆధార్ లింక్ చేయడానికి బయటకని తీసుకెళ్లారు. రాజోలు ఆధార్ లింక్ చేయించానని తీసుకెళ్ళిన తర్వాత మాకు 6:45 మయాన్ని బ్రిడ్జి దగ్గర నుంచి బండి మోటార్ సైకిలు సెల్ ఫోను చెప్పులు మోటార్ సైకిల్ మీద వదిలేసి ఉన్నాయి. అక్కడ మీ పిల్లలయ్యి అని చెప్పి ఫోన్ నెంబర్స్ వేసి ఉంచారు. ఇక్కడ మా చిన్నాన్నగారు అబ్బాయి అలాగే 4-5 నెంబర్లు వేసి ఉంచారు. ఆ 4-5 నెంబర్లకే చేశారు. ఇది మోటార్ సైకిలు చెప్పులు సెల్ ఫోను పర్సు ఇతర ఉన్నాయి. అవి చూసిన తర్వాత మాకు ఏంటి అని కంగారు వచ్చింది. ఒకవేళ గోదావరిలో దూకుంటాడా లేకపోతే ఎక్కడికన్నా ఇల్లుంటారా అని మేము ఆందోళన చెందుతున్నాము.